ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మేట మల్లికార్జునపురం ఏపీ మోడల్ స్కూల్ని ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని స్వయంగా భుజించి నాణ్యతను పరిశీలించారు. ఇక వంటగదిని పరిశీలించి భోజనం తయారు చేసిన వంట సిబ్బందితో మాట్లాడారు. అనంతరం అక్కడ పరిస్థితులపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ప్రత్యేకంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చర్యలపై విద్యార్థులు సిబ్బంది సైతం ఫిర్యాదు చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదన్నారు. ఒకరోజు కూరగాయలు ఉంటే మరో రోజు ఉండడం లేదని, విద్యార్థులకు నీళ్ల పప్పుచారు, చింతపండు పిసికి రసం పెడుతున్నామని స్వయంగా సిబ్బందే ఇన్ఛార్జి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే వాష్రూమ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని విద్యార్థినులు తెలిపారు. ఇక ఆర్ఓ ప్లాంట్ చెడిపోతే సంవత్సరం నుండి పక్కన పెట్టారని వారు తెలియజేశారు. ఆర్ఓ ప్లాంట్ విషయంలో ప్రిన్సిపల్ పొంతనలేని సమాధానం చెప్పడంతో ప్రిన్సిపల్పై ఎరిక్షన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మెకానిక్తో మాట్లాడి తన సొంత డబ్బులతో బాగు చేయిస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. మరోవైపు ఆర్ఓ ప్లాంట్పై ఇంకా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే దానిని ప్రిన్సిపల్ తొలగించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మీడియాతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులకు ఆరోగ్యం, ఆహారాన్ని మెనూ ప్రకారం అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పాఠశాలలను తనిఖీ చేస్తున్నామని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల లక్ష్యమని వారు తెలియజేశారు. పాఠశాలలో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడం జరుగుతోందని, త్వరలో వాచ్మెన్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక విద్యార్థుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలను అందించకుండా విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్ని రోజులైంది మనకి వాష్రూమ్స్ బ్లాక్ అయిపోయి? ఎన్ని రోజులైంది పాపా బ్లాక్ అయిపోయి? కలెక్టర్ గారు అదేవిధంగా వీళ్ళ దృష్టికి వచ్చింది. నేను రియల్గా ఇక్కడ నిజంగా పొరపాట్లనే జరుగుతున్నాయా అనే దాని మీద వెరిఫై చేయడానికి వచ్చాను. నేను భోజనం కూడా చేశా. మీరు తిన్న అన్నమే నేను తిన్నా. ఈరోజు చూశాను. ఇంకా మీరు వ్యక్తిగతంగా చెప్పాలంటే చెప్పండి. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం చేద్దాం. మీకోసం వచ్చాను. మీరు నష్టపోయేదానికి ఈ ప్రభుత్వం ఒప్పుకోదు, నేను ఒప్పుకోను, ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్